క్రీస్తును బట్టి మీకు శుభములు. దేవుని వాక్యమును అర్థం చేసుకోవడానికి కావలసిన ముఖ్యమైన పదార్థం ఏమిటి? పితరుల కాలంలోనైనను, ధర్మశాస్త్ర కాలంలో, యూదుల సమయంలోనైనను, ఇప్పటి క్రైస్తవ కాలంలోనైనను పదార్థం ఒకటే. అది లేకుండా ఎవరు దేవుణ్ణి తెలుసుకోలేరు, సంతోషపెట్టలేరు. గత కాలంలో ఉన్నవారు దేవుని వాక్కును అర్థము చేసుకోవడానికి అది కారణమైంది. ఈ కాలంలో ఉన్నవారికి దేవుని వాక్యమును గ్రహించుటకు మళ్ళీ అదే ముఖ్య కారణమైంది. అది లేకుండా దేవుని వాక్యము అర్థం కానప్పుడు దేవుని యొక్క ఇష్టములు, దేవుని చిత్తము, దేవుని ఉద్దేశపు ప్రణాళిక, దేవుని వాక్యంలోని పదములకు ఉన్న ముఖ్య ఉద్దేశము ఇవన్నీ కూడా అర్థం అవడము అసాధ్యము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినప్పుడు ఇలా రాయబడి ఉన్నది: దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసులోనున్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి రాయున్నది. పరిశుద్ధులు ఎవరు అంటే క్రీస్తు యేసునందున్న విశ్వాసులైన వారే. అయితే దేవుని వాక్యము ఎవరి కొరకు రాయబడి ఉన్నది? ముఖ్యముగా క్రొత్త నిబంధనలో పత్రికలన్నీ కూడా ఎవరిని ఉద్దేశించి రాయబడి అంటే క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి, అంటే ప్రభువునందు లేక దేవుని యందు నమ్మిక వచ్చిన వారికి, విశ్వాసము కలిగిన వారికి ఈ పత్రికలు రాయబడి. అందుకే ఈరోజు ఈ బైబిల్ గ్రంథాన్ని అనేకులు అనేక విధాలుగా అర్థము చెప్పగలుగుతున్నారు. కారణం ఏంటంటే వాళ్ళందరూ కూడా విశ్వసించిన వారు కారు. ఎక్కడైతే క్రీస్తు యేసునందు విశ్వాసము లేదో అక్కడ వాక్యము అర్థమవడము అసాధ్యము. వాక్యం యొక్క మూల ఉద్దేశము కానీ, భాష కానీ, వాక్యములో ఉన్న దేవుని చిత్తము కానీ, దేవుని యొక్క కోరిక కానీ అర్థము కాకపోవటం వలన అనేకులు వాక్యము విషయమై తప్పులు చేయించు అనేక మందిని తప్పుదారిలో నడిపించడం జరుగుతుంది. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అతన్ని మాత్రమే పిలిచి ఉన్నాడు. అతనికి మాత్రమే ఆ వాక్యమును దయచేసి ఉన్నాడు. ఎందుకంటే నమ్ముటకు అతని యొద్ద హృదయం ఉన్నది కాబట్టి. అలాగే ఇక్కడ కూడా ఈ పత్రికలు, ముఖ్యంగా ఎఫెసీ పత్రిక తీసుకున్నప్పుడు క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికే రాయబడి ఉంది. ఎందుకంటే వాళ్ళు మాత్రమే ఈ పత్రికను, ఇందులో ఉన్న విషయం అంతటినీ కూడా అర్థము చేసుకోగలిగిన పరిస్థితుల్లో ఉన్నారు. కారణము పరిశుద్ధాత్ముడు వాళ్ళలోనే నివసిస్తూ ఉన్నాడు కాబట్టి. ఎవరైతే క్రీస్తు యేసునందు విశ్వసించి ఉన్నారో వాళ్ళలో పరిశుద్ధాత్ముడు పనిచేయుచుంటాడు కాబట్టి ఈ వాక్యము ఎందు నిమిత్తమైతే రాయబడి ఉన్నదో అందు నిమిత్తమే వారు దీన్ని అర్థము చేసుకోగలిగిన వారు. అందుకే జ్ఞానము కూడా విశ్వాసముకే ముడిపెట్టబడి ఉన్నది. యాకోబు రాసిన పత్రికలో చూసినప్పుడు జ్ఞానము కొదువైన వాడు దేవుణ్ణి అడగాలని చెప్తూనే అడుగుచున్నవాడు విశ్వాసముతో అడగవలని చెప్పాడు. దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి జ్ఞానం అవసరము. ఆ జ్ఞానానికి మూలము దేవుని యందున్న విశ్వాసమే. అంటే దేవుడు అబద్ధమాడని, దేవుడు రెండు విధములుగా ఆలోచన కలిగి ఉన్నవాడు కాడని, దేవుడు సూటిగా మాట్లాడి సూటిగా నడిపించువాడని, ఆయన వాక్యములో తారతమ్యములు లేవని, భేదములు లేవని, ఆయన వాక్యము పక్షపాతమును చూపించదు అని, ఆయన వాక్యములో ఎంత మాత్రము అబద్ధపు వాగ్దానాలు ఉండవని, మొదలగు వాటన్నిటినీ కూడా తెలుసుకోగలిగే పరిస్థితుల్లో ఉంచేదే విశ్వాసము. ఎవరైతే క్రీస్తు యేసునందు పరిపూర్ణమైన విశ్వాసం ఉంచరో వాళ్ళకి వాక్యము గ్రాహ్యము కాదు. ఇదే ఈ మొదటి వచనం యొక్క ఉద్దేశము. అంతేకాదు, విశ్వాసం అనేది ఒక వ్యక్తి తనకు తానుగా కల్పించుకునేది కాదు. అలాంటి విశ్వాసము భూసంబంధమైన విశ్వాసం అవుతుంది. విశ్వాసం అనేది దేవుని వరం. అది దేవుడు అనుగ్రహిస్తే తప్ప మనుషులకి రాదు. ఎవరైతే వినిన హృదయములో
దేవుని కొరకు ఆసక్తి కలిగి ఉంటారో అటువంటి వారికి దేవుడు విశ్వాసమును వరముగా దయచేస్తూ ఉంటాడు. ఆ విశ్వాసమును కలిగిన వారు క్రీస్తునందు దానిని కొనసాగించుకుంటూ ఉంటారు. కాబట్టి క్రీస్తు యేసునందలి విశ్వాసులైన వారికి ఈ పత్రిక రాయబడి ఉన్నది. అలాగునే ఈ దినముల్లో ఇలాంటి పత్రికలు లేక ఎఫ్ఎస్సి పత్రిక ఎవరికి వర్తిస్తుంది, ఎవరికి అర్థమవుతుంది, ఎవరికి రాయబడి ఉన్నది అంటే క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి మాత్రమే. అంటే ప్రభువుని పూర్తిగా ఎరిగిన వారు, ఆయన యొక్క ఉనికిని, ఆయన అధికారమును, ఆయన స్థానమును, ఆయన మాటలను, మాటల్లోని అర్థమును అన్నిటినీ కూడా అంగీకరించిన వారు. క్రైస్తవ్యంలో అనేకమైన సిద్ధాంతములు, విధానములు ఉండటానికి కారణము తక్కువ మంది యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు ఉండటే. తమ శరీర స్వభావమును బట్టి, సామర్థ్యమును బట్టి విశ్వాసమును పోగు చేసుకుని వాక్యమందు నమ్మిక ఉంచిన వారందరూ కూడా యేసుక్రీస్తుని ఎంత మాత్రము ఎరిగిన వారు కారు. కాబట్టి వాళ్లకు ఈ పత్రికలు కూడా సంపూర్ణంగా అర్థము కాని పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అలాంటి సమయంలో అపవాది చేత నడిపింపబడి వాక్యమును వక్రీకరించుచు దేవుని కోరని అర్థాన్ని వాళ్ళు ప్రజల్లోకి తీసుకువెళ్ళచ్చు, దేవుని నామమునకు కష్టము కలిగించినట్లుగాను, ఇటువంటి వాక్యమును బట్టి మనుషుల ప్రవర్తనలో మార్పు రాదు. కాబట్టి అపరాధములకు బహు అవకాశము కలుగుతూ ఉంటుంది. కాబట్టి దేవుని నామమునకు అవమానము కలిగించటం జరుగుతూ ఉంటుంది. అయితే దీనంతటిని బట్టి మనకు వచ్చే లాభం ఏంటి? మనము వివేకవంతులుగా మేలుకొని జాగ్రత్తగా నడుచుకోవలసిన వారము. క్రీస్తు యేసునందు మనకు విశ్వాసం ఉన్నట్లయితే ఆ విశ్వాసం మనల్ని యేసుక్రీస్తు వైపు చూచుటకు, ఆయనపై ఆధారపడుటకు, ఆయన యందు నిలుచుటకు సహాయపడుచున్నట్లయితే మనము వాక్యమును అర్థము చేసుకున్నటకు సిద్ధ మనస్కులై ఉన్నాం. కాబట్టి ఎవరైతే ఇందుకు అతీతముగా ఉన్నారో, ప్రవర్తించుచున్నారో అటువంటి వారందరినీ కూడా మనము కనిపెట్టిన వారమై మన విశ్వాస జీవితములను, విశ్వాస పరిమాణములను కాపాడుకొనవలసిన వారమై ఉన్నాం. ఎక్కడైతే విశ్వాసమును కాపాడుకోవట్లేదో అక్కడ అపవాదికి అవకాశం కలుగుతుంది. కాబట్టి ఎవరి వలనైతే దేవుని నామము హెచ్చింపబడవలసి ఉన్నదో వారి వలననే అది తగ్గింపబడుతూ ఉంటుంది. ఇది దేవునికి ఎంతో దుఃఖకరమైన విషయం. పత్రికలన్నీ కూడా క్రీస్తు యేసునందు వెలిగింపబడిన వారికి మాత్రమే రాయబడి ఉన్నాయి. కొందరు దారి తప్పిన క్రమములో కూడా వాళ్ళు తిరిగి విశ్వాసములోకి వచ్చినట్లుగా ఈ పత్రికలు రాయబడడం కూడా జరిగినాయి. అయితే ఏ ధైర్యముతో అవి రాయబడ్డాయంటే వాళ్ళు క్రీస్తు యేసునందు విశ్వసించిన వారు కాబట్టి వారికి ప్రకటన చేసినప్పుడు, వారి తప్పిదములను వారికి తెలియజేసినప్పుడు తిరిగి ప్రభు యొద్దకు వచ్చే మనస్సు కలిగిన వారు కాబట్టి వారికి రాయబడి ఉన్నాయి. విశ్వాసమున్న చోట సరిచేయబడుట కూడా సాధ్యపడుతూ ఉంటుంది. కాబట్టి క్రైస్తవులు అనబడిన వారు ఎవరైనాను క్రీస్తు యేసునందు విశ్వాసము లేని వారైతే ఈ లోక సంబంధమైన జ్ఞానముతో మాత్రమే వాక్యమును వివరించగలరు. అట్టి వారి విషయమే జాగ్రత్త పడుడి. పరిశుద్ధులకు తండ్రి, కృపగల దేవ, ఈ జాగ్రత్తను మేము కలిగి ఉండటకు సహాయం చేయండి. మీ కుమారుని యందు పరిపూర్ణమైన విశ్వాసం కలిగిన వారముగా మేము ఈ లోకమునకు అతీతముగా జీవించుటకు సహాయం చేయండి. మనుష్య జ్ఞానమును మేము అమితముగా ప్రేమించకుండా పైనుండి వచ్చే జ్ఞానమును, దానికి మార్గమైన విశ్వాసమును మేము కలిగి ఉండటకు సహాయం చేయమని
తద్వారా మమ్మల్ని వెంబడించుచున్న వారిని, మా ఇంటి వారిని మేము సురక్షితంగా కాపాడుకుంటూ సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.